ఏ రాజ్యాన్ని స్థాపించడానికైతే యేసయ్య ఈ భూమి మీదకి అడుగు పెట్టాడో ఆయన రావడంతోనే ఆ రాజ్యము వచ్చేసింది. హల్లెలూయా. ఇప్పుడు ఆ రాజ్యంలోనికి అనేక మందిని పిలుచుటకు, అనేక మందిని చేర్చుకొనుటకు, అనేక మందిని శుద్ధులుగా చేయుటకు, అనేక మందిని చీకటిలో నుండి వెలుగులోనికి దాటించుటకు, అనేక మందిని ముట్టుటకు, తాకుటకు, స్వస్థపరచుటకు, అపవాది చేత పీడింపబడుచున్న అనేక మందిని విడిపించుటకు, బంధింపబడిన వారిని విడిపించుటకు, సంఖ్యలలో ఉన్న వారిని ఆ కట్లన్నీ తెంపివేసి విడుదలను ప్రకటించుటకు, రోగులైన వారిని స్వస్థపరచుటకు, బలహీనులుగా ఉన్న వారిని బాగు చేయుటకు, బలపరచుటకు, కుష్ఠ రోగులను సైతం బాగు చేయుటకు, చనిపోయిన వారిని సైతం తిరిగి మరలా జీవంలోనికి తెచ్చుటకు, మరల వారు బ్రతుకులాగున చేయుటకు అనేక రకముల పరిచర్యలను ఆయన మనుషుల మధ్య ఉండి సమయాన్ని గడిపి 3 సంవత్సరముల ఈ 3 మాసముల సమయాన్ని ఆయన గడిపి ఆయన చేయవలసిన కార్యాన్నంతా చేసి ఆయన ఎంత కష్టపడాలో అంత కష్టపడి, ఎంతగా ఆయన శ్రమించాలో, ఎన్ని కార్యాలు చేయాలో, ఎలాంటి మోడల్స్ ను రాబో తరము వారికి ఆయన ఆధ్యాత్మికంగా నేర్పించుటకు, ఆత్మ సంబంధమైన విధులను, మార్గములను నేర్పించుటకు ఎలాంటివి అవసరమో ఆయన పరిచర్య ద్వారా తండ్రి అయిన దేవుని కృపను బట్టి యేసుక్రీస్తు వాటన్నిటినీ చేయడం జరిగింది.